ఈస్టర్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్ లోనే బుద్ధి చెప్పండి. విశాఖలో సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆరోగ్య భారతదేశమే ప్రధాన నరేంద్ర మోదీ లక్ష్యం. వికసిత భారత కార్యక్రమంలో భాజపా కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు వెల్లడి. రాష్ట్ర అభివృద్ధిపైన చర్చకు టీడీపీ సిద్ధం, వైసీపీ సిద్ధమా అంటూ మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ సవాల్. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఏపీలో అభివృద్ధి అధోగతి పట్టించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆరోపణ. యూసీసీ క్రికెట్ కప్ పోటీలు రైల్వే స్టేడియంలోని ఘనంగా ముగిశాయి. విజేతగా గెలాక్సీ సీసీ జట్టు నిలిచింది. ద్వితీయ స్థానంలో కేఎల్ఎస్ సీసీ జట్టు నిలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఫైనల్స్ మొదట బ్యాటింగ్ చేసిన గెలాక్సీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు గాను 168 పరుగులు చేసింది. వై సందీప్ 43 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కేఎల్ఎస్ సీసీ జట్టు 18.5 ఓవర్లలోని 114 పరుగులకు ఆలౌట్ అయింది. గెలాక్సీ బౌలర్ పి అవినాష్ 3 వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా పి అవినాష్, బెస్ట్ బ్యాటర్గా డిడి రవికుమార్, బెస్ట్ బౌలర్గా ఎస్ఎండి కమిల్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా పి పాండురంగరాజు ప్రత్యేక బహుమతులు పొందారు. విజేతగా నిలిచిన గెలాక్సీ సీసీ జట్టుకు ట్రోఫీతో పాటుగా 25,000 చెక్కును ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి అందజేశారు. రన్నరప్ కేవలర్ సీసీ జట్టుకు ట్రోఫీతో పాటుగా 15,000 చెక్కును ఏసీఎస్ సీనియర్ మెన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఆర్సీహెచ్ ప్రసాద్, హనీ గ్రూప్ సంస్థ అధినేత ఓబుల్ రెడ్డి అందజేశారు. టోర్నీ నిర్వాహకులు యూసీసీ క్రికెట్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సివిఆర్ మూర్తి, వై వెంకటేష్లు పాల్గొన్నారు. ఏదైతే యునైటెడ్ క్రికెట్ క్లబ్ వాళ్ళందరూ కలిపి చేస్తున్న ఈ టోర్నమెంట్ 10 సంవత్సరాలు జరిగిందని మీకు అందరికీ తెలుసు. ఈ టోర్నమెంట్లో విన్నర్స్ గెలాక్సీ క్రికెట్ కానీ, అలానే రన్నర్స్ కేవలియర్స్ కానీ, అలానే దీంట్లో పార్టిసిపేట్ చేసిన దాదాపు 12 టీంలు అందరికీ కూడా అభినందన తెలుపుతూ, ఇలాంటి టోర్నమెంట్స్ లీగ్స్ కూడా అక్రాస్ ద స్టేట్ జరుగుతున్నప్పుడే క్రికెట్ నాట్ ఓన్లీ అసోసియేషన్ తరపునే కాకుండా ఇలా క్లబ్స్ కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం రియల్గా చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు చెప్పేది, ఫ్రెండ్స్ అందరు కలిపి దేశ విదేశాల్లో ఎక్కడ సెటిల్ అయినా కానీ ముందు స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే ఆల్రెడీ పాస్డ్ అవే అయ్యారో వాళ్ళ గుర్తుగా చేయడం స్టార్ట్ చేసుకొని, దాంతోపాటు ఒక చారిటీని కూడా కలుపుకుంటూ చేస్తున్న టోర్నమెంట్ ఐ థింక్ ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటే అనుకుంటాను. అంతేకాకుండా ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, యూజువల్గా చారిటీ చేస్తున్నప్పుడు చాలామంది డొనేషన్లు ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో అంటే దట్ షోస్ దేర్ యాటిట్యూడ్. వాళ్ళు దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ సింగిల్ రూపీ ఫ్రమ్ ద అవుట్ సైడ్. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు మాత్రమే కలిపి చేస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్స్. సో ఈ క్రికెట్ టోర్నమెంట్లు కలిసి ఉన్న వాళ్ళందరూ నాకు దాదాపు ఛానల్ నుంచి పరిచయం ఉన్న వాళ్ళే. అందరూ కూడా క్రికెట్ మీద ఉన్న ప్రేమతో, ఆ ప్యాషన్తోనే కలిపి చేస్తున్న ఈ కార్యక్రమం. ఇలాంటిది రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు వేరే వాళ్ళకు మార్గదర్శకంగా వీళ్ళని చూసి ఇంకా అక్రాస్ ద స్టేట్ ఇలానే చేస్తే బాగుంటుందని అనుకుంటూ, ఈ పర్టికులర్ దానికి ఈ ప్రజెంటేషన్స్కి నన్ను యాజ్ ఏ సెక్రటరీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇన్వైట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీకు అందరికీ తెలుసు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రీసెంట్గా 70th ఇయర్లో ఉన్నాము. మాకన్నా ముందు చాలామంది పెద్ద పెద్ద పీపుల్ దీనికి రెండర్ చేశారు వాళ్ళ సర్వీసెస్ యాజ్ ఎ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ. ఈ రోజున ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇండియాలోనూ ఒక మంచి ఉన్న అసోసియేషన్గా నిలబడిందంటే దీని వెనకాల కృషి చాలామంది ఉంది. అలానే ఒక 4 years నుంచి మా టీం చంద్రారెడ్డి గారు కానీ, నేను కానీ మేము చేస్తున్న ఈ పర్టికులర్ చేసే దాంట్లో అసోసియేషన్ ఆల్వేస్ ఒక ఇండియాలో బెటర్ అసోసియేషన్గా ఉంటుంది.
ఉత్తరాంధ్ర వైకాపా పుణ్యమా అని అన్నింటా వెనుకబడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. పాత గాజువాక లంకా మైదానంలో నిర్వహించిన శంకారావం సభలోని వైసీపీ పాలనపైన నిప్పులు చెరిగారు. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ నిరంకుశ విధానాలే ఇందుకు కారణమని చెప్పారు. రుషికొండను బోడుగుండు చేసేశారని, సీఎం కోసం 500 కోట్లు ఖర్చు పెట్టి భవనాన్ని నిర్మించారని ఆరోపించారు. 2 నెలల్లో రాష్ట్రంలో తేదేపా జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ తర్వాత రుషికొండపైన చేపట్టిన భవనాన్ని ప్రజా అవసరాలకే వినియోగిస్తామని చెప్పారు. ఉక్కు కర్మాగారాన్ని రక్షించే బాధ్యత తమదేనని తెలిపారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించే న్యాయం చేస్తామని చెప్పారు. గాజువాకలో విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా ఫ్లైఓవర్ నిర్మాణం ప్రభుత్వం ఏర్పడ్డాక చేపడతామని తెలిపారు. అంతకుముందు విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ భరత్ మాట్లాడారు. తొలుత మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మిట్ట మధ్యాహ్నం సభ నిర్వహించినప్పటికీ జనం మాత్రం బాగానే తరలివచ్చారు. ఆ నవ మోసాలు మీకు తెలియజేయాల్సిన అవసరం నా పైన ఉంది. మొదటి మోసం, జలయజ్ఞం అనే పేరుతో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాడు. కనీసం ఒక తట్ట మట్టి ఈ ప్రభుత్వం ఎత్తల. రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు అడుగుతా అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నా తల్లి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా? ఇప్పుడు ఏకంగా బూమ్ బూమ్ షాపులు తెరిచారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అక్కడ నియమిస్తారు, వాళ్ళ చేత మద్యం అమ్మిస్తారు. రోజుకి 1,00,000 రూపాయల మద్యం అమ్మపోతే వాళ్ళని సస్పెండ్ కూడా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు ఏకంగా కుటుంబాలనే నాశనం చేస్తుంది ప్రభుత్వం. పంట కొట్టే పురుగు మందుల కన్నా దారుణంగా ఉంది ఈ మద్యం. లక్షలాది మంది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈరోజు కోల్పోయారు. నిన్న వెస్ట్ నియోజకవర్గంలో నేను మీటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత దుర్గాను ఒక తల్లి కంపెనీ మనింది, అన్నా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మందు షాపులు బంద్ చేయండి, ఈ కల్తీ మద్యం అమ్మకుండా చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను నా కొడుకుని ఈ జగన్ మద్యానికి కోల్పోయాను. ఇది ఒక మోసం. మూడో మోసం, ఆరోగ్యశ్రీ. ఎన్నికల ముందల 1000 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు అయ్యే జబ్బులన్నీ ఆరోగ్యశ్రీ కింద కవర్ చేస్తాను. ఇక్కడ అడుగుతున్నా మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మని, జరుగుతుందా? అది జరుగుతుందా? సోదరులారా, గడిచిన 4.5 సంవత్సరాలుగా, సుమారు 4 సంవత్సరాలు 10 నెలలుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేశాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలనని ఎండగడుతూ అనేక కార్యక్రమాలు చేశాం. ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేశాం. ప్రజల పక్షం నిల్చొని పోరాటం చేశాం. ఈరోజు మనకి ఎన్నికల సమయం వచ్చింది. 4 సంవత్సరాలు 10 నెలలుగా చేస్తున్నటువంటి పోరాటం ఒక వంతు అయితే, రేపు 2 నెలల్లో రాబోతున్నటువంటి ఎలక్షన్ ఇదొక వంతు. ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా నడుం మిగించి రేపు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వ వార్డు ధర్మనగర్ ప్రాంతంలో 19,80,000 రూపాయల వ్యయంతో నూతన సామాజిక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం వార్డు కార్పొరేటర్ కేవీఎన్ శశికళ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్కాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు సంక్షేమ ఫలాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మౌలిక వసతులు కూడా కల్పిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని చెప్పారు. అలాగే ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉండే విధంగా అంగన్వాడీ కేంద్రాలు, సామాజిక నూతన భవనాలను కూడా నిర్మిస్తున్నారని అన్నారు. ఆ కార్యక్రమంలోని డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, రత్నాకర్, ఎడ్ల సిద్ధార్థ, గంగా, మహేష్, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 55వ వార్డులో ధర్మనగర్ ప్రాంతంలో క్రాంతి యువజన సేవా సంఘానికి సంబంధించి జీవీఎంసీ వారి నిధులతో ఒక సామాజిక భవనాన్ని నిర్మించి వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవ కార్పొరేటర్ శ్రీమతి కేవీ శశికళ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
విశిష్ట అతిథులుగా విచ్చేసిన గౌరవనీయ విశాఖపట్నం నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సోదరులు కట్టుమూరి సతీష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న 55వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ విధంగా సంక్షేమాన్ని అందిస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. ఆరోగ్య భారతదేశమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగారావు అన్నారు. జీవీఎంసీ 69వ వార్డు నాతయ్యపాలెం బంగారమ్మ గుడి వద్ద వికసిత భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా నరసింగారావు పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పథకాల అమల్లో దేశం ముందుంది అని చెప్పారు. అనంతరం మోదీ ప్రవేశపెట్టిన పథకాలతో రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజిటల్ స్క్రీన్ పైన మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో రోహిణి, అప్పలరాజు, శ్రీనివాసరావు, నరసింహమూర్తి, జగదీష్ నాయుడు, స్వామి, రాజశేఖర్, యూసీడీ సిఓ సునీల్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మన జోనల్ కమిషనర్ గారు ప్రసాదరావు గారు, అదేవిధంగా ఏపీడీ కూడా పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలన్నదే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ధ్యేయం. ఆయన ప్రధానమంత్రి అయిన గత 10 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు పేదల కోసం పెట్టారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు దేశం కోసం, ధర్మం కోసం తీసుకున్నారు. అవన్నీ కూడా మీకు తెలియజేయాలి. మీకు తెలియజేస్తూ ఇంకా మీకు ఏవైనా మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కేంద్రం నుంచి వచ్చే పథకాలు మీకు అందకపోయినట్లయితే ఇక్కడే వెంటనే మా స్టాఫ్ ఉంటారు. మీ వివరాలు తీసుకొని వెంటనే మీకు నమోదు చేసి ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక్కొక్కరికి ఆయుష్మాన్ భారత్ కార్డు అయితే ఒక్కొక్కరికి ఇంట్లో 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం. అభివృద్ధిపైన చర్చకు మేం సిద్ధం, వైసీపీ సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ సవాల్ చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వైసీపీకి గౌరవం ఇవ్వకుండా చంద్రబాబు పైన విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చకు రాగలరా అని సవాల్ చేశారు. 11 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఉద్ధరించింది ఏంటని ప్రశ్నించారు. పెట్టుబడుల సదస్సు పేరుతోని 99 అగ్రిమెంట్లు చేసుకున్నారని, ఎన్ని కంపెనీల పనులు ప్రారంభించాయో చెప్పగలరా అని అన్నారు. వైసీపీలో ఇన్ఛార్జిను 77 మందిని మడత పెట్టావు, ప్రజలు నిన్ను మడత పెడతారు జాగ్రత్త అని హెచ్చరించారు. పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పాచెర్ల ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారని, మతం సంస్థల ఆస్తులను కబ్జా చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలను కూడా మోసం చేశారని, కుల కార్పొరేషన్లకు నిధులు ఏవి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. మీరు ఈ 5 సంవత్సరాల్లో సుమారు 11.5 లక్షల అప్పు చేశారు. ఏమి అభివృద్ధి చేశారు అంటే ఎక్కడ కొట్టుకోవడం. విశాఖపట్నాన్ని తీసుకుందాం. ఏం జరిగింది? ఎంతసేపు రోడ్ల దగ్గర ఉన్న సర్కిళ్ళు, అది కూడా స్మార్ట్ సిటీ ఫండ్స్తో ఆ సర్కిల్ అభివృద్ధి చేయడం తప్పితే, ఒక 2-3 బస్ స్టాప్లు షాప్ చేసి కట్టడం తప్పితే ఈ విశాఖపట్నానికి చేసింది కూడా శూన్యం. బహుశా అదంతా కలిపితే 150 కోట్లు అంతా ఉంటుందేమో. అంతకు మించి ఈవేళ వైజాగ్ సంబంధించి 13 లక్షల కోట్ల రూపాయలు మీరు ఈ ఇండస్ట్రియల్ సమితిలో అగ్రిమెంట్ చేసుకున్నామన్నారు. అందులో ఒక్క ఇండస్ట్రీనా వచ్చిందా? సుమారు 99 అగ్రిమెంట్లు చేసుకున్నారని తెలిసింది. అందులో కనీసం 10 కూడా 15 ఎన్నో లాంచ్ చేశారని, ఒక 1900 మందికి ఉద్యోగాలు వచ్చాయని, 7,000 కోట్ల చిల్లర 9,000 కోట్ల చిల్లర ఖర్చు పెట్టారని తప్పితే ఈ రాష్ట్రంలో కూడా ఒక్క ఇండస్ట్రీ తేవడం కానీ, మరి కోరుగుడ్ల మంత్రి ఆయన కూడా ఉన్న పరిశ్రమల్ని పాడు చేయడానికి బేరాలు ఆడుకొని వాళ్ళ నాయకుడు ఆయన కూడా ఆ కంపెనీలన్నీ కూడా రాకుండా చేయడం జరిగిన సంగతి మీకు తెలిసిందే. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కోరారు. కూరమనపాలలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ 9 హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎన్ఆర్ఐ డీన్ పెదిరెడ్ల సుధాకర్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, వైద్యులు డాక్టర్ వినయ్, మహతి, సాయి రోహిత్, కోన రమేష్ కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సకాలంలో అందించడమే లక్ష్యంగా ఇక్కడ ఆసుపత్రిని ఏర్పాట్లు చేస్తామని, అన్ని రకాల రోగాలను నయం చేసేందుకు గాను వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వివిఎన్ఎం రాజా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈవేళ మేము చాలా హ్యాపీగా అనౌన్స్ చేస్తున్నాం.
స్టార్ 9 హాస్పిటల్ ఇనాగరేషన్. సో స్టార్ 9 స్పెషాలిటీస్ వచ్చేసి ఇట్స్ ఎ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ అన్ని విభాగాల డాక్టర్స్ ఉంటారు. అన్ని రకాల ట్రీట్మెంట్స్ జరుగుతాయి. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ఎయిల్మెంట్స్. ఇక్కడ మనకి ఇన్హౌస్ ఫార్మసీ ఉంది, ల్యాబ్ ఉంది, ఎక్స్రే ఉంది, అలాంగ్ విత్ డెంటల్ సర్జరీస్ అండ్ అల్ట్రాసౌండ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇన్ పేషెంట్ ఫెసిలిటీ ఉంది, ఆపరేషన్ థియేటర్ ఫెసిలిటీ ఉంది. సో హ్యాపీగా వచ్చి ఫుల్ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళొచ్చు. సో ఇక్కడ డాక్టర్స్ కూడా హైలీ క్వాలిఫైడ్ ఇన్ దేర్ ఫీల్డ్స్ అండ్ దే ఆఫర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సర్వీసెస్ టు దేర్ పేషెంట్స్. ఆపోజిట్గా స్టార్ 9 హాస్పిటల్ ఓపెన్ చేసాం. సో వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ద ఓపెనింగ్ ఆఫ్ అవర్ హాస్పిటల్. సో మన హాస్పిటల్లో ప్రత్యేకత ఏంటంటే అన్నీ కూడా లైక్ ఫార్మసీ, ల్యాబ్, ఓపీ, అల్ట్రాసౌండ్, ఎక్స్రే, పైగా సర్జరీస్, ఐపీ అన్నీ కూడా ఒకే హాస్పిటల్లో మనకి ఎట్ వెరీ కన్వీనియంట్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ టు ద పేషెంట్స్ ఇవ్వాలనేదే మా ముఖ్య ఉద్దేశం. So we will be very happy to serve all our patients and మా డాక్టర్స్ కూడా చాలా హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్. డాక్టర్ ఎన్విఎస్ వినయ్ గారు ఆర్థోపెడిక్ సర్జన్, ఆల్రెడీ కూర్మన్పాలెంలో ఆయన లాస్ట్ 5 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, మీ అందరికీ తెలిసిందే. నేను డాక్టర్ మహతి, నేను గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. అండ్ మా మరిది గారు డాక్టర్ ఎన్విఎస్ రోహిత్ గారు, ఈజ్ అన్ ఆర్థోడాంటిస్ట్. బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్లోనే బుద్ధి చెప్పండి అంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ సీతమ్మదారిలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ ముగింపు వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాజకీయ నాయకుల స్థాయి మరిచి చౌకబారు మాటలు మాట్లాడకూడదని హితవు పలికారు. చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యమంటూ విద్యార్థులు గురువులను గౌరవించాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విలువలతో కూడిన విద్యను అందించడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ పి మనోజ్, స్కూల్ సిబిఎస్ఈ ప్రిన్సిపల్ పి విజయ్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అది కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడం సామాన్యమైన విషయం కాదు. సంస్థ వ్యవస్థాపకులు ఎంతో నిబద్ధత, అకుంఠిత దీక్ష, కార్యదక్షత ఉంటే కానీ ఈ ప్రస్థానం వీలు కాదు. There was an atmosphere where education was limited to certain elite people. But after independence, things have started changing. I see children from all strata of the society studying here in this prestigious school. It's a very, very welcome development. విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు నివాసం గోపాలపట్నం నందు గణబాబు తండ్రి మాజీ ఎంపీ కీర్తిశేషులు అప్పల నరసింహం 88వ జయంతి సందర్భంగా కీర్తిశేషులు అప్పల నరసింహం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ భారత్ పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న యువకులను అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకురాలు, వివిధ సంఘాల ప్రతినిధులు ఈ రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. ఇవాళ అప్పల నరసింహ గారు 88వ జయంతి సందర్భంగా గణబాబు గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు రక్తదాన శిబిరం. ఇవాళ కొత్తగా స్టాచ్యూ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. మూర్తి గారు కూడా 5 ఏళ్ల క్రితం చనిపోయారు. నేను కూడా ప్రతి సంవత్సరం ఆయన జయంతికి వాటిని గుర్తు చేసుకోవడానికి అన్నదానము, ఏదో ఒక సేవా కార్యక్రమం ఆయన తరపు నుంచి చేస్తే మాకు తృప్తి. అండ్ ఎవరికైతే హెల్ప్ చేస్తాం వాళ్ళు గణబాబు గారిని అప్రిషియేట్ చేయాలి. ఇంట్లో వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మర్చిపోతే ఇంకా సమాజం ఏం గుర్తుపెట్టింది. అండ్ ప్రతి గొప్ప లీడర్లో చాలా పాజిటివ్స్ ఉంటాయి, చాలా అనుభవాలు ఉంటాయి. ప్రతి దగ్గర మనం నేర్చుకుని వాళ్ళు ఉన్న స్ట్రెంగ్స్ మనం కానీ ముందుకు తీసుకెళ్తే దే లివ్ ఆన్ త్రూ అస్, మన ద్వారా వాళ్ళు బతుకుతారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన
చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే తిప్పల్ నాగిరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉరుకుటి చందులు అందజేశారు. టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడారు. కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకునేందుకు సీఎం జగన్ సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ సాయం లబ్ధిదారులకు కొండంత భరోసాని ఇస్తుందని చెప్పుకొచ్చారు. మొత్తం 47 మంది లబ్ధిదారులకు గాను 39,13,000 రూపాయల చెక్కుల రూపేణా లబ్ధిదారులకు అందజేశారు. సమావేశంలో కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనరల్గా ఇప్పటికే బాగా లేట్ అయిందంటే మనం సరిగా బిల్లు సబ్మిట్ చేయక అనేక పర్యాయాలు కోర్లు వేస్తూ ఫైల్ వెనక రెఫర్ చేసేయడం, మళ్ళీ దాన్ని ధనంజయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్తే టైం అయిపోయిందని అంటే మళ్ళీ ధనంజయ రెడ్డి గారి చేత యాక్షన్కి తీసుకోవడానికి ఆయన ఇనిషియల్ వేస్తే కానీ సీఎం ఆఫీస్లో ఇనిషియల్ వేస్తేనే కానీ సెక్రటేరియట్లో కన్సల్ట్ డాక్టర్ తీసుకోలేనప్పుడు అవన్నీ కూడా చెప్పి ధనంజయ రెడ్డి గారితో చెప్పి ఇనిషియల్ వేసిన తర్వాత తీసుకోవడం జరిగింది. ఇంకా చాలామంది లబ్ధిదారులకి ఎవరైనా ఉండిపోయినా వాళ్ళందరికీ కూడా వస్తుంది. కాకపోతే వాళ్ళందరూ కూడా చాలామంది కలిపి పెట్టేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులో ఉంటుండగా కూడా ఆ బిల్లుతో పాటు లేని కూడా బిల్లుని కలిపి పెడితే రావు. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ రావాలంటే ఆరోగ్యశ్రీ కార్డులో ఆ ట్రీట్మెంట్ పొందడానికి అన్ని సపరేట్ చేసేసి సభ్యులు పెద్దలు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు మరి గాజువాక నియోజకవర్గం అంతా కూడా ఎవరైతే ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యే గారి ద్వారా దరఖాస్తు చేసుకుని ఉన్నారో, అంటే వారి యొక్క హాస్పిటల్ ఏదైనా వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు వైద్య నిమిత్తం వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయినప్పుడు మరి ఆ యొక్క ఖర్చులు గవర్నమెంట్ ద్వారా సాయం పొందడానికి ఇవన్నీ కూడా దరఖాస్తు ఉన్నారు. దానికి సంబంధించి మరి ఈరోజు సుమారు 47 చెక్కులు మరి మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి మరి శాసనసభ్యులు పెద్దలు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారి చేతుల మీద ఈరోజు ఆ లబ్ధిదారులందరికీ ఈ యొక్క పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చేసిన గాజువాక నియోజకవర్గం మరి కార్పొరేటర్లకు, బీసీ డైరెక్టర్లకు, మండల అధ్యక్షులకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, డైరెక్టర్లకు, ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాత్రికేయులపైన దాడులకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నెహ్రూ జంక్షన్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. అనంతపురంలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు కృష్ణపై జరిగిన దాడికి నిరసనగా అనకాపల్లి ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీకి వినతి పత్రాన్ని వారు అందజేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే జర్నలిస్టులు మిత్రులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఈ తరహా దాడులు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో ఒక చోట జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్య హక్కులపై తీవ్రమైనటువంటి దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఇటువంటి ప్రజాస్వామిక హక్కులు, విలువలు కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది ఏమాత్రం మంచిది కాదు. అందుకనే తక్షణమే ఎవరైతే దాడి చేశారో దాడి చేసినటువంటి వారిని మీద విచారణ జరిపి అరెస్ట్ చేయాలి. లేదంటే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ఇక మీద ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ప్రతి జిల్లాలో దాడుల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ తరహా దాడులను ఎదుర్కోవడానికి మేము కూడా ఆ రకమైనటువంటి పోరాటాలని నిర్వహిస్తామని చెప్పేసి ఈ తాటాకు చప్పులకి జర్నలిస్టులు ఎప్పుడు ఎక్కడ ఏనాడు బెదిరిపోరని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. టీఎం సిద్ధం సభలో కవరేజ్కి వెళ్ళిన ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ మోకలు దాడి చేసి అతి భయంకరంగా భయానక పరిస్థితులు సృష్టించడం చాలా దారుణం. ఈ విషయాన్ని ఏపీడబ్ల్యూజీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఎవరైతే దాడులు పాల్పడారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని
స్పష్టం చేస్తాం. బీజేపీ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి విష్ణుకుమార్ రాజుల చేతుల మీదుగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద మంజూరైన 75 మందికి గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందజేశారు. సీతమ్మధార బీజేపీ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 పథకం కింద 9.59 కోట్ల మంది ప్రజలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు కింద సిలిండర్, గ్యాస్ స్టవ్ను అందజేశారని తెలిపారు. ఉత్తర నియోజకవర్గంలో 150 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ 400 స్థానాలు సాధించాలని ప్రధాని దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. ఏపీలో అభివృద్ధి అధోగతి పట్టిందని, జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేష్ బాబు, రాంబాబు, కొప్పిశెట్టి శంకర్రావు, బండా పోతురాజు, కె పద్మ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు చేపట్టిన అత్యద్భుతమైన కార్యక్రమం ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 సెకండ్ ఫేజ్. దీంట్లో ఈ గ్యాస్ సిలిండరు, అట్లాగే రెగ్యులేటరు ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. దీంట్లో కావాల్సిన అర్హత ఏంటంటే ఒక మహిళ 18 సంవత్సరాలు దాటితే వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన అత్యద్భుతమైన కార్యక్రమం. ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి, ఇల్లు ఉన్న వారికి వాటర్ కనెక్షన్ ఉండాలి, అట్లాగే బాత్రూమ్ ఉండాలి, టాయిలెట్ ఉండాలి. దాంతోపాటు ఇంటిలో వంట వండుకునే దానికి ఎవరికి ఇబ్బంది లేకుండా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన చేపట్టిన కార్యక్రమం. విశాఖ ఉక్కు కర్మాగారంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 42వ వ్యవస్థాపక దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. ముందుగా ఉదయాన్నే ట్రైనింగ్ సెంటర్ పక్కన సామూహిక ట్రీ ప్లాంటేషన్లో భాగంగా హైబ్రిడ్ వెరైటీ 200 కొబ్బరి మొక్కలు నాటడంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు డైరెక్టర్స్ డికే మహంతి, ఏకే బాబ్జీ, ఎస్సీ పాండే, ఇతర ఉన్నతాధికారులు, సిఎస్ఎఫ్ఐ ఉన్నతాధికారులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు. అనంతరం డే హెల్త్ రన్ ప్రారంభించారు. ఇందులో 200 మంది చిన్నారులు హెల్త్ రన్లో పాల్గొనగా సుమారు 50 మంది చిన్నారులు స్కేటింగ్ చేస్తూ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ వంట అంశాలపైన నిర్వహించిన ఎగ్జిబిషన్ను ఆర్ఐఎన్ఎల్ సిఎండి అతుల్ భట్, విస్టిల్ మహిళా సమితి అధ్యక్షురాలు నుపూర్ భట్ ప్రారంభించారు. And together with that, what we have to do is make sure that there is no wastage of any kind. I think that if we could all put these ingredients together, we are really looking at a very glorious and very, very profitable period that lies ahead of us. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్లోనే బుద్ధి చెప్పండి. విశాఖలో సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆరోగ్య భారతదేశమే ప్రధాన నరేంద్ర మోదీ లక్ష్యం. వికసిత భారత్ కార్యక్రమంలో భాజపా కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు వెల్లడి. రాష్ట్ర అభివృద్ధిపైన చర్చకు టీడీపీ సిద్ధం, వైసీపీ సిద్ధమా అంటూ మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ సవాల్. వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఏపీలో అభివృద్ధి అధోగతి పట్టించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.